అందరికీ నమస్కారం. అమాయకత్వం వదిలి సింహంలా ఎలా మారాలి? ఈ 10 సూత్రాల ద్వారా తెలుసుకో. వీడియో చూసే ముందుగా లైక్ చేసి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలానే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ లోకంలో ఏదీ ఉచితంగా రాదు. ఏదీ ఉచితంగా దొరకదు. ఉచితంగా దొరికేది భిక్షగాడికి మాత్రమే. నువ్వు అలా ప్రతి ఒక్కరి దగ్గర తలవంచి నిలబడదామనుకుంటున్నావా? వారి కాళ్లకు బానిసత్వం చేద్దామనుకుంటున్నావా? ఏదైనా ఉచితంగా వస్తుందని చేతులు చాచడం ఆపు. గుర్తుంచుకో, నీ దగ్గర అధికారం, డబ్బు ఉన్నంత వరకే అందరూ నీ చుట్టూ ఉంటారు. అది కుటుంబ సభ్యులైనా, భార్య అయినా, ఎవరైనా సరే. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి బంధం ఏదో ఒక అవసరం మీద మాత్రమే నడుస్తుంది. గుర్తుంచుకో, గుడ్డిగా ఎవరినీ నమ్మకు. ఎందుకంటే అవసరం తీరిపోయాక నిన్ను ఎవరూ గుర్తుపట్టరు. ఎవరినైనా నమ్మే ముందు ఇది గుర్తుంచుకో. నీ కష్టాలను నీ గుండెల్లోనే దాచుకో. లోకానికి నీ బలాన్ని మాత్రమే చూపించు. నీ బలహీనతలను చూపిస్తే నీకు ఓదార్పు దొరకదు కదా. నువ్వు వారికి వేటలాగా మారతావు. నీకు నువ్వు విలువ ఇచ్చుకోకపోతే ఈ లోకం నిన్ను కాలి కింద చెప్పులా తొక్కి పారేస్తుంది. నీ మంచితనం, నీ కష్టం ఇక్కడ ఎవడికీ అవసరం లేదు. నువ్వు ఎంత గట్టిగా నిలబడతావు అనేదే ముఖ్యం. నీ గౌరవాన్ని ఎవరికోసమో తగ్గించుకోవద్దు. సింహం గర్జిస్తేనే అది అడవికి రాజు. నువ్వు నీ విలువను కాపాడుకోకపోతే నిన్ను అడుక్కునే వాడి కంటే హీనంగా చూస్తారు. కేవలం మంచివాడిగా ఉంటే ఈ లోకంలో నిన్ను బతకనివ్వరు. ఎందుకంటే అడవిలో కూడా నేరుగా ఉన్న చెట్టునే ముందుగా నరుకుతారు. అమాయకంగా ఉంటే నిన్ను చీల్చి చెండాడుతారు. మంచివాడిగా ఉండు, కాని అవసరమైనప్పుడు నీలోని ప్రతాపాన్ని బయటకు తీ. నిన్ను ఎవరైనా తొక్కాలని చూస్తే నువ్వు బొమ్మవు కాదు, నిప్పువని నిరూపించు. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు నేరుగా కళ్లలోకి చూసి మాట్లాడు. చూపు తిప్పుకున్నావో నువ్వు భయపడుతున్నావని అవతలి వాడికి అర్థమైపోతుంది. ధైర్యంగా కళ్లలోకి చూసి మాట్లాడటం నీ ఆత్మవిశ్వాసానికి గుర్తు. అప్పుడే నిన్ను ఎవరూ తక్కువ అంచనా వేయలేరు. నీ మాటకు బలం పెరుగుతుంది. భయం నీ కళ్లలో కనిపిస్తే లోకం నిన్ను వేటాడటం మొదలుపెడుతుంది. ఇప్పుడు ప్రపంచం పూర్తిగా మారిపోయింది. ఈ లోకం ఒక అడవిలా తయారైంది. ఇక్కడ వేటగాళ్ళు మరియు వేట మాత్రమే ఉంటాయి. నువ్వు సాధు జంతువులా మారి నీ బాధలు అందరికీ చెబితే 90% మంది నిన్ను చూసి ఆనందపడతారు. వీడు నాకన్నా దరిద్రమైన స్థితిలో ఉన్నాడులే అని నీ పైన జోకులు వేస్తారు. కాని మిగతా 10% మంది నీ బలహీనతనే ఆయుధంగా మలచి సమయం చూసి నిన్ను దెబ్బతీస్తారు. మాటలు కేవలం గాలి కాదు, అవి కత్తుల వంటివి. అనవసరంగా వాగితే నిన్ను చులకనగా చూస్తారు. తక్కువగా మాట్లాడు, సూటిగా మాట్లాడు. ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలిసిన వాడే ఉండాలంటే నీ చేతలకు పదును ఉండాలి. తెలివైన వాడు తన వ్యూహాన్ని మాటల్లో చెప్పడు, చేతల్లో చూపిస్తాడు. సోమరిపోతులతో, లక్ష్యం లేని వారితో స్నేహం చేస్తే నువ్వు కూడా అలాగే తయారవుతావు. పులులతో ఉంటే వేటాడటం నేర్చుకుంటావు. గాడిదలతో ఉంటే తన్నులు తినడం అలవాటవుతుంది. నీ చుట్టూ ఉన్న వ్యక్తులే నీ భవిష్యత్తును నిర్ణయిస్తారు. వాళ్లకు దూరంగా ఉండు. ఒంటరిగా ఉన్నా సరే సింహంలా బతుకు. గొర్రెల్లా గుంపులో కలిసిపోకు. ఓర్పు లేకపోతే వినాశనం తప్పదు. తొందరపాటు నిర్ణయాలు నిన్ను ఇబ్బందుల్లో పడేస్తాయి. చాకచక్యం గల వ్యక్తులు సరైన సమయం కోసం వేచి చూస్తారు. నీ ప్రతి అడుగు ఆలోచించి వేయాలి. ఓర్పు ఉంటేనే లోకాన్ని జయించగలవు. సమయం దొరికినప్పుడు శత్రువుకి కోలుకునే అవకాశం ఇవ్వకు. బాణం వదిలే వరకు అడుగు ఆలోచించి వేయాలి. ఓర్పు ఉంటేనే లోకాన్ని జయించగలవు. సమయం దొరికినప్పుడు శత్రువుకి కోలుకునే అవకాశం ఇవ్వకు. బాణం వదిలే వరకు వేటగాడు నిశ్శబ్దంగానే ఉంటాడు. ప్రతి నిర్ణయం గుండెతో తీసుకోకు. భావోద్వేగాలకు లోనైతే ఈ ప్రపంచం నిన్ను వాడుకొని వదిలేస్తుంది. నీ హృదయం పెద్దదైనా సరే నీ మెదడు అంతకంటే చురుగ్గా ఉండాలి. సెంటిమెంట్లు ఉన్న చోట విజయం ఉండదు. ఈ లోకంలో గెలవాలంటే అది మనసుతో కాదు, పదునైన మెదడుతోనే సాధ్యం. నిర్ణయం నీదే. బానిసలా చస్తావో, రాజులా బతుకుతావో. నిన్ను ఎవరైనా అవమానించినప్పుడు కోపంతో ఊగిపోయి నీ శక్తిని వృధా చేసుకోకు. కోపం నీ ఆలోచన. ప్రశాంతంగా నవ్వుతూ సమాధానం చెప్పు. నీ తెలివితేటలే వాళ్లకు పెద్ద దెబ్బ కావాలి. నీ విజయం వాడికి చెంపదెబ్బలా ఉండాలి. వాడు నిన్ను చూసి కుళ్ళుకోవాలే తప్ప
నీ కోపాన్ని చూసి నవ్వుకోకూడదు. అప్పుడే నువ్వేంటో వాళ్లకి తెలుస్తుంది. కొన్నేళ్ల తర్వాత వాడు అదే స్థాయిలో ఉంటాడు. కానీ నీ స్థాయి పూర్తిగా పెరుగుతుంది. అప్పుడు ఈ మాటలు నీకు ఖచ్చితంగా అర్థమవుతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.